అలాగే గడ్కరీ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే ఇప్పటి ప్రభుత్వం ఖచ్చితంగా దీని మీద త్వరితగతిన ఏదైతే మోడిఫికేషన్స్ అడిగినారో ఈ వారం లోపల కన్నా పంపించుకోగలిగితే తీసుకున్నట్టుగా టెండర్స్ కాల్ఫర్ చేసి ఈ రాబోయే 2.5-3 సంవత్సరాల్లో మనకు తిరుపతి ప్రజలకి అలాగే ప్రపంచవ్యాప్తంగా తిరుపతికి వచ్చే భక్తులందరికీ చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. సార్, మీరు ఇక్కడ పర్యటించినప్పుడు ఆ స్థలం సరిపోతుంది చెప్పారు. స్థలం సరిపోవడం కానీ లేదా అంతకుముందు మీరు ఇచ్చిన ప్రతిపాదనకి ప్రాబ్లం ఏంటంటే మొత్తం ఇది ఇంకా ఎక్కువ స్పేస్ అవసరం ఉండేది, కానీ మనకి ఇక్కడ అందుబాటులో 13 ఎకరాలు మాత్రమే ఉంది. ఈ బస్ స్టాండ్లో రోజుకి 1,10,000 మంది ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు ఈ బస్ స్టాండ్ ద్వారా. సో అది ఫ్యూచర్లో ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి 2.5 లక్షల మంది ప్రయాణికులకి ప్రయాణించడానికి వీలుగా ఉండే విధంగా ఇక్కడ టెర్మినల్స్ని నిర్మించబోతున్నారు. అలాగే ఫ్యూచర్లో మొత్తం ఎలక్ట్రిక్ బస్సులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టుగా ఎలక్ట్రిక్ స్టేషన్స్ కావచ్చు, అన్ని ఫెసిలిటీస్ కావచ్చు ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నారు. అలాగే కమర్షియల్ కాంపోనెంట్స్ కూడా దీంట్లో ఉండబోతున్నాయి. ఎందుకంటే వచ్చినటువంటి భక్తులు ఇక్కడే షాపింగ్ చేసుకునేటట్టు, అలాగే ఇక్కడే డార్మెటరీస్ అన్నీ ఇక్కడే ఉంటాయి కాబట్టి ఇబ్బంది లేకుండా, ప్రయాణికులకు ఇబ్బంది అసౌకర్యం లేకుండా ఉండబోతుంది. అలాగే ఈ నిర్మాణ సమయం కూడా ఎక్కువ లేకుండా 3 సంవత్సరాలు ఇది పూర్తి చేయబోతారు. 3 ఫేజుల్లో, అంటే ఇక్కడి నుంచి ఆపరేషన్స్కి డిస్టర్బెన్స్ లేకుండా ఫేజ్ బై ఫేజ్ చేసుకుంటుంది. అద్భుతమైనటువంటి నిర్మాణాన్ని చేపట్టారు. సాధ్యాసాధ్యాలను పరిశీలించిన తర్వాత అనుకున్న సమయంలో మీరు 3 సంవత్సరాలు అంటున్నారు కదా, అప్పట్లోగా కంప్లీట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ 8 కోసమే ఇంత సమయం పట్టింది కాబట్టి, అవన్నీ కొలిక్కొచ్చాయి కాబట్టి ఫైనల్గా ఇప్పుడు ఏంటంటే ఎన్ని ఛార్జింగ్ స్టేషన్లు పెట్టాలి అని ఒక చిన్న ల్యాండ్ పార్సల్లో కొద్దిగా ఒక 22 ఫ్యామిలీస్ ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించి కూడా ప్రభుత్వం కొద్దిగా నిర్ణయం తీసుకొని వాళ్ళకి మంచి ప్లేస్లు ఎక్కడన్నా ఇంటి స్థలాలు కేటాయిస్తే అది కూడా వాళ్ళు కూడా ఒప్పుకొని సో బస్ స్టాండ్ నిర్మాణానికి వాళ్ళు కూడా సహకరిస్తారు. కేంద్ర సహకారం ఎక్కువ కనిపిస్తుంది కదా సార్? కేంద్ర సహకారం ఖచ్చితంగా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే NHLM ద్వారా సో ప్రకాష్ గౌర్ గారు సీఈఓగా ఉన్నారు. ఆయన యొక్క శ్రమ అమోఘం. ఎప్పుడు కాల్ చేసినా, మిడ్ నైట్ కాల్ చేసినా ఆయన ప్రాపర్గా ఆయన రెస్పాండ్ అయ్యి దీని మీద ఎంతో శ్రమపడి వాళ్ళ టీంని అంతా ముందుకు నడిపించి ఈరోజు అలాంటి సహకారం చేయడంలో మన ప్రకాష్ గౌర్ గారి పాత్ర చాలా ఇంపార్టెంట్ రోల్ అది. ఎందుకంటే ప్రతినిత్యం ఇద్దరం ఫాలోఅప్ చేస్తున్నాం కాబట్టి సో ఖచ్చితంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. and we'll go ahead for implementation. So is it possible 3 years are completed terminal total RTC? Yes, easily. You see what we are delivering across country. You have seen our Honorable Minister delivering the work. Minister for Transport is known for that. We are one of the arm of it. So we have no doubt on that. We want to see our other project come.